ఆనందించాలని కోరుకుంటున్నాం. కొంచెం సైలెంట్ గా ఉంటే మీకు డైలాగ్స్ వినిపిస్తాయి. అత్తారింటికి కొత్త అల్లుళ్ళు మా స్కిట్ చూసి ఎంజాయ్ చేయండి. ఏం లేదు తమ్ముడు, ముగ్గురు కూతురికి ఒకేసారి పెళ్లి చేశానని ఆనందించే లోపలే సంక్రాంతి వచ్చేసింది. కొత్తలు ముగ్గురు ఒకేసారి దిగబడుతున్నారు. ఆ ఏర్పాట్లు అవి ఏంటని ఆలోచించిన తమ్ముడు. ఏదో తప్పని చేసేసా తమ్ముడు. సరే నువ్వు ఎలా చెప్తే అలాగే కానీ తమ్ముడు. సౌండ్ ప్లీజ్. పట్టేసింది మంచిగా సంక్రాంతి అంటే కోళ్ళు అంటే నాటుకోడి అది బాగా ప్లాన్ చేశారు ముగ్గురు కలిసి. మా అక్క మీ ముగ్గురు కూడా గిఫ్ట్ ప్లాన్ చేసింది. అదే జరిగితే మీ దగ్గర రాణిస్తారు అబ్బాయి జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని ఎవరు గెలుస్తారో వాళ్ళు నన్ను మాత్రం మార్చుకుంటారు. జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటారు. ఎవరికి వచ్చినా కానీ బాబాయ్ కూడా మర్చిపోకుండా పెద్దది ఉంటుంది. మీరంటే గౌరవం అభిమానం ప్రేమ ఎక్కువ తెలుసు కదా. తెలుసు, ఈ పిల్లతో ఇంకా బాగా తెలిసింది అల్లుడు గారు. తెలుసుకోవాలని చాలా మంది కష్టపడుతుంది. తెచ్చినట్టున్నారు ఏంటల్లుడు గారు చేతిలో? గారు మీకు బిర్యానీ అంటే చాలా ఇష్టం. నా చేతులు స్వయంగా వండుకొని తీసుకొని తీసుకొచ్చావా? అదే మడపూర్ మసాలా దగ్గర బిర్యానీ తీసుకొచ్చావు కదా, వాడు ఎన్ని ఇచ్చి చిల్లర తీసుకోవడం మర్చిపోయాడు. వాడు తెలిసినాడు కాబట్టి తెలీదా? అవునా? బిర్యానీ తినవు కదా అందుకని చెప్పి బిర్యానీ. అవును అల్లుడు గారు, మీరంతా బాగుండాలని ఈరోజు ఉపవాసం చేస్తున్నాను. రేపు తిన్నాను అల్లుడు గారు. డబ్బులు పోయనే అయ్యో నమో ఏంటబ్బా చేతులు చిప్ప బాగుండాలి. ఎవరు అయిపోయింది కొబ్బరికాయలు కొట్టి ఇప్పుడే వస్తున్నాం. ఏం అయిపోయింది గౌరవం కొంచెం పెద్దలుడు చిన్నలుడు కూడా నేర్పించాయా? అల్లుడు గారు చెప్పండి. రూపాయలు నాది 2,000 రూపాయలు. అందుకే నేను వెళ్ళి ఆ గిఫ్ట్ బంగారాపని నేను తీసుకొని వస్తా. అంటే కష్టపడి ఒక మంచి కవిత రాశాను.
తీసుకునేటట్టు అంటే పోతాం. ఏంటబ్బాయి ఆలోచిస్తున్నావు, కష్టపడడం ఏంటి కదా అంటే కష్టపడి అత్త మీద ఒక అందమైన కవిత రాసిన. అత్త మీద రాకపోతే బయట ఎవరిని ఇచ్చిపెట్టావుగా? అర్థం చూస్తే ఆ కవిత అలా అనుకుంటూ వచ్చేస్తుంది బాబాయ్. చెప్తావా ఇప్పుడు? అత్త వద్ద అందాల వనిత ఏమని చెప్పును నీ ఘనత ఇప్పటికీ నీ జేజేలు కొడతా. ఆ బంబరపడి మనకి రాలే కానీ అక్కడ పైకి వెళ్ళి మన ఆస్తి కొంపకలేదా పడిన చెట్టను మనం చూడలేం కానీ ఏదో బొమ్మరప్ప ఉండాలి. అయ్యో పోయిందండి. టైం అంటే అక్క చాలా దూరం పెట్టావు. మీ సంపాదనతో కొంది కదా బాబు, రాళ్ళైనా అంతే హెవీగా ఉంటుంది. అమ్మాయిని పంపించారు బాబు, ఆ డబ్బుతో కొన్న గిఫ్ట్ ఇది. ప్రతి సంవత్సరం మన స్కూల్లో మంచిగా చదివిన విద్యార్థికి ఇస్తాం కదా గిఫ్ట్. సో ఈ సంవత్సరం ఉత్తమ విద్యార్థిగా అదిగోండి ఆ అబ్బాయి వచ్చారు. ఆ అబ్బాయికి మీరు చేతులతో ఇస్తే చాలా బాగుంటుంది బాబు. ఇది అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే. సో నెక్స్ట్ ఇయర్ నుంచి అదే ఆలోచిస్తున్నా బాబు. నెక్స్ట్ ఇయర్ నుంచి మీ ఇచ్చిన దాంతోనే కొని ఇద్దాము. కానీ బాబాయ్ థ్యాంక్ యూ.